హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన రెస్టారెంట్తో అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇది తిరుపతిలో ఫైర్ ఫీస్ట్ అనే కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంటు. ఇదొచ్చి స్వర్గలోకం, ఇంద్రలోకం అంటే కూడా దీనికి తక్కువే. దీన్ని డిజైన్ చేసిన ఆ ఆర్ట్ ఇంజనీర్ ఎవరో కానీ వాడు సినిమా తీస్తే మటుకు దీని అమ్మ జీవితం వరల్డ్ రికార్డ్సే. ఎంత ప్లానింగ్గా, ఎంత నీట్గా. నాకు తెలిసి తిరుపతిలో మనకు అందుబాటులో ఇంత నీట్గా మూన్ లైటింగ్ లాగా అబ్బా ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి విజిట్ అయితే చేయాల్సిందే. మీరు ఎన్ని పనులున్నా కూడా ఈ వీడియోని కంటిన్యూగా చూడగలిగితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వీడియో అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఫుడ్ కూడా బాగుంది. మంచి మ్యూజిక్ వింటూ మనం ఫుడ్ తినడం నాకు తెలిసి అతి కొద్ది రెస్టారెంట్లో ఇదే నెంబర్ 1. అద్భుతమైన లైటింగు, అసలు ఇవన్నీ సెట్టింగు, ఆ గోడకుండే ఆ సింబల్స్ అన్నీ అసలు ఏంటివో చూస్తుంటే ఇది ఒక సపరేట్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టుంటుంది. అద్భుతమైన వీడియో ఇది. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా మీకైతే. ఎందుకంటే మనం గుళ్ళు గోపురాలు ఏమైనా చూసినప్పుడు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటాము. కానీ ఒక ఫుడ్ తినేదానికి వచ్చిన ఒక రెస్టారెంట్ ఇంత అందంగా ఉంటే మాటల్లో అయితే చెప్పలేము. ఈ రెస్టారెంట్ గురించి తెలుగు ఫుడ్ యూట్యూబరు ఓపెనింగ్ వీడియో పెట్టినప్పుడు నేను అప్పుడు చూసి అప్పుడే దాన్ని సేవ్ చేసుకొని నాకు ఇన్ని రోజులు పట్టింది నేనైతే వెళ్ళడానికి. అట్టయితే ఇక్కడ ఒకటి ఉంది బయట, అది మీరు వీడియో కంటిన్యూగా చూస్తే మటుకు చాలా బాగా అనిపిస్తుంది. మాతో అయితే ట్రావెల్ అయిపోండి. మా ఫ్యామిలీ అంతా పోయినాము, అంతా బాయ్స్. ఓకే, ఎంటర్ అయిపోండి లోపలికి. అస్సలు ఇది వచ్చి పై ఫ్లోరు, కింద ఫ్లోరు అస్సలు ఇంకా స్వర్గలోకమే. వాళ్ళు పైన మ్యూజిక్ ఉన్నాయని పైన తినమని వాళ్ళు రెఫర్ చేస్తే పైకి వచ్చాము. ముందుగానే కూడా అక్కడ టేబుల్ అవి మనం ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. పోతే ఎటు చూసినా ఈ మూన్ లైటింగ్, ఆ డార్క్ మూడు, అబ్బా కూర్చొని తినడానికి ఇంతకన్నా కూడా మనం స్పెషల్గా అయితే ఏది కోరుకోము. ఫస్ట్ బెంచే మేము కూర్చున్నాము. ఇక్కడొచ్చి మోక్టైల్స్లో ఫుల్ వెరైటీస్. ఇన్నైతే నేను ఎక్కడా చూడలా. అంటే నాటు భాషలో మొరటి భాషలో పెట్టాలంటే ఇన్ని ఫ్రూట్ జ్యూస్ ఫ్లేవర్స్ నేనైతే ఎక్కడా చూడలా. అన్ని ఫ్రూట్ జ్యూస్ ఫ్లేవర్సే. అలానే మిల్క్లో ఐటమ్స్, కాఫీలో ఐటమ్స్, కూల్ కాఫీ, అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. ఎన్ని ఫ్లేవర్లు వాడు ఎక్కడ ఇవన్నీ పట్టాడో సాధించాడో ఏ కంపెనీలో నాకైతే తెలీదు. నేనైతే ఎక్కువ ఏడా చూడలేదు. ఇన్ని ఫ్లేవర్స్, ఇన్ని ఐటమ్స్, మంచి మ్యూజిక్తో హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని లేదు ఫ్రెండ్స్తో కూర్చొని అద్భుతంగా ఒక డార్క్ మూడ్లో ఒక 2 గంటల సేపు మంచి ఏసీలో రిలాక్స్గా కూర్చొని అద్భుతమైన సోఫాల్లో ఫుడ్ తింటుంటే అది ఎట్టుంటుందంటే అక్కడ తినే వాళ్ళకి మటుకే తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే 100% తిరుపతికి వెళ్తే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వెంటనే ఈ రెస్టారెంట్కి వెళ్ళిపోయి మంచి ఫుడ్ తినేసి హ్యాపీగా మంచి మ్యూజిక్ వింటూ హ్యాపీగా అయితే స్పెండ్ చేసి వచ్చేసేయండి. ఫోటోషూట్ కూడా అదరా తీసుకోవచ్చు. మా పిల్లలు అయితే మేము పోయిందే 4 పైన పోయినాం లేట్గా అక్కడికి. అలాంటి మా పిల్లలు అయితే ఈ ఫోటోషూట్లో ఇంకో గంట సేపు జరిపేశారు. సూపర్గా అద్భుతంగా. బయట అయితే ఓపెన్ ప్లేసు, ఇక్కడైతే నా సామిరంగా ఇంకా హ్యాపీగా లవర్స్ లేదు ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీ అంటే హ్యాపీగా పోతే మటుకు అక్కడికి ఆ ఓపెన్ ప్లేస్లో ఎంత బాగుంటుందంటే అదైతే మాటల్లో చెప్పలేము. అసలు చూడండి ఆ సెట్టింగు మొత్తానికి. దీన్ని ప్లాన్ చేసిన ఆ ఆర్ట్ ఇంజనీర్ ఎవరో వాడికి మనం సలాం కొట్టాల్సిందే. ఎంత బాగా పెయింట్ కూడా ప్రతిదీ ఎక్కడే కానీ మనకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది చూస్తుంటే. కళ్ళకి అసలు ఎక్కడ చూసినా ఫోటోషూట్ తీసుకోవచ్చు సపరేట్గా. అంత బాగా సెట్టింగ్ చేసి ఎంత ఖర్చు పెట్టారో. అట్టయితే బిల్లు కూడా మూత మోగుతుంది. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు భరించలేరు. కాస్ట్ అయితే ఫుల్గా ఉంటాయి. సర్వీస్ ట్యాక్స్, సర్వీస్కి కూడా అమౌంటు, మళ్ళా ట్యాక్స్ అన్నీ బడ్జెట్ అయితే భారీగానే అవుతుంది. కానీ ఇంత సెట్టింగు ఇంత ప్రశాంతంగా ఈ మధ్య మా కోడూరు వాళ్ళు తిరుపతికి వెళ్ళి అదే పనిగా ఖర్చు పెట్టడానికే పోతున్నారు తిరుపతికి. వాళ్ళకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే
కోడూరులో ఖర్చు పెట్టేదానికి ఎక్కువ రెస్టారెంట్లు, బట్టల షాపులు, గోల్డ్ షాపులు లేవని మా కోడూరు వాళ్ళు ఎక్కువ తిరుపతికి వెళ్తుంటారు. కామెడీగా చెప్తున్నానులే. అంటే తిరుపతిలో ఎక్కువ మా కోడూరు వాళ్ళే షాపింగ్ చేసేది. ఏ షాపింగ్ కాంప్లెక్స్లో చూసినా మా కోడూరు వాళ్ళే కనపడుతుంటారు ఎక్కడ పట్టు. అందుకని కామెడీగా అంటున్నాను. ఇదైతే అద్భుతమైన రెస్టారెంటు. వీడియో కంటిన్యూ ఇక్కడ ఇది వచ్చి మళ్ళీ వచ్చి కింద ఫ్లోరు. మేము మళ్ళీ లాస్ట్లో వెళ్ళాము ఫుడ్ తినేసాక. బాగా ఆకలిగా ఉంటే తినేసి కిందకి వెళ్ళాము. మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ ఇంద్రలోకం స్వర్గలోకం, దీని పేరు ఇంద్రలోకం స్వర్గలోకం రెస్టారెంట్ అయితే నేను పెట్టేశాను. అద్భుతంగా ఉంటుంది. ఇంకా మా వాడైతే ఇన్స్టాలో పెట్టుకోవడానికి వీళ్ళు రీల్స్, వీళ్ళు స్టైల్గా ఫోటోలు, ఈ షూట్లు దుమ్ము లేపేశారు మా పిల్లలంతా. ఇంకొచ్చి ఫుడ్ లేట్ అవుతుందని మా వాడికి ఆకలంటే మిల్క్ షేక్ చెప్పాము. ఈ మిల్క్ షేక్ తక్కువే, 380 రూపాయల మిల్క్ షేక్. కాస్ట్ అయితే అదిరిపోతాయి కానీ క్వాలిటీ అయితే దుమ్ములేసిపోయింది. ఆ మిల్క్ షేక్ అయితే అస్సలు అద్భుతంగా ఉంటుంది. కాఫీ మిల్క్ షేక్ సూపర్గా ఉంది కానీ టేస్ట్ అయితే కొంచెం ఎక్కువే. కానీ అంత సెట్టింగ్లో అంత ఖర్చు, ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ చూస్తుంటే మనకు అక్కడైతే వాళ్ళ ఖర్చు పెట్టిన డబ్బులు అయితే కనపడతాయి. అంత లైటింగ్లో ఆ విధంగా కూల్గా మిల్క్ షేక్ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు. ఈ లోపల వచ్చేసి ఫుడ్ అయితే వచ్చేసింది. మేము వచ్చి ఒక మటన్ దమ్ బిర్యానీ ఒక బకెట్, చికెన్ దమ్ బిర్యానీ ఒక బకెట్, 6 మందికి ఆర్డర్ చెప్పాము. ఫస్ట్ మటన్ అయితే అందరం వాళ్ళే సర్వీస్ చేశారు. వాళ్ళైతేనే సర్వీస్ చేయగలరు. మనమైతే ఉత్త పైన తెల్లన్నం వేసుకుంటాము. వాళ్ళే అంత నీట్గా సర్వ్ చేయగలరు. ఆ 2 స్పూన్లతో మనకి ఏడ అలవాటు, మనం ఏదైనా చేత్తో దేవుకొని వేసుకోవడమే. నేర్చుకోవాలి చిన్నగా, మన ఫుడ్ ఛానల్ కాబట్టి. ఇంకా మన ఛానల్ డెవలప్ అయ్యే కొద్దికి మంచి మంచి రెస్టారెంట్లు విజిట్ చేయాలి కాబట్టి ఇంకా ఇన్ని చిన్నగా స్పూన్లతో గిన్నెలతో నేర్చుకోవాలి. ప్రస్తుతానికైతే వాళ్ళనే సర్వీస్ చేయమన్నాము. ఎందుకంటే దానికి కూడా 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు మనం వినియోగించుకోవడమే. ఇకపోతే ఆ మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఫస్ట్ మటన్ బిర్యానీ కాబట్టి
దుమ్ము లేపేసాం గబ 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 గబా. చూడండి అస్సలు అంత అద్భుతంగా ఉంటుంది. మటన్ బిర్యానీకి మటుకు 2 కోక్ 2 స్వీట్ వచ్చి ఫ్రీగా ఇస్తారు. సూపర్గా ఉంటుంది. ఇకపోతే మటన్ బిర్యానీ అంటే ముక్క ముక్కలో మధురమే, మెతుకు మెతుకులో ఆనందమే. ఆ మటన్ బిర్యానీ తింటుంటే టేస్ట్ అయితే బాగున్నాయి. కొంచెం హాట్గా అనిపిస్తుంది బిర్యానీ. ఆ కూల్కి ఆ హాట్నెస్ మంచిదే, సూపర్గా ఉంటుంది. అలానే చికెన్ బిర్యానీ కూడా అందరం షేర్ చేసుకొని అయితే తినేసాము అద్భుతంగా. అది కూడా వాళ్ళైతే సర్వ్ చేస్తారు, మనం అయితే తెల్లనం బొక్కలాడాల్సిందే. వాళ్ళు సర్వ్ చేస్తేనే నీట్గా ముక్కలు అన్నీ షేర్ చేస్తారు. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. కాస్ట్ అయితే దుమ్ములేసిపోతుంది. సిట్టింగ్ అయితే అద్భుతం, ఆనందం, స్వర్గలోకం, ఇంద్రలోకం. మనం ఎలాగా పేరైతే పెట్టాం కదా ఇంద్రలోకం, స్వర్గలోకం అని, అది అలానే అద్భుతంగా ఉంటుంది. ఎక్కడో ఫారిన్ రెస్టారెంట్లో ఉన్నంత ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కలిగిపోతుంది తిరుపతిలో. ఆ ఎక్స్పీరియన్స్ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో 1-2 సార్లు హ్యాపీగా పోవచ్చు. ఇక్కడికి మెయిన్ ఈవినింగ్ టైంలో పోతే లైటింగ్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది. లైటింగు మరి మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి పోగలిగితే ఇంకా మేలే. ఇక్కడికి వెళ్ళడానికి నేను 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను, నాకు కుదరలేదు. ఈసారి అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా వెళ్ళి రెస్టారెంట్ని విజిట్ చేసేయాల్సిందని మనసులో అయితే దృఢంగా నిర్ణయించుకొని 2 నెలలు 1 నెల అయిందిలే అది ఓపెన్ చేసి కూడా. కొత్తది చూస్తే అద్భుతమైన వ్యూవింగ్, ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా.
ఇక్కడ అద్భుతమైన ఆనందమైన లైటింగ్ చూస్తే పైనంతా సోఫాలు ఇక్కడ సింపుల్గా ఉంటాయి. పైన ఫ్యామిలీతో కూర్చోవడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఒక నలుగురు ఒక 5 మంది విడివిడిగా కూర్చోవడానికి. ఇక్కడైతే ఇది సెట్టింగ్ అబ్బా. ఇది పైనంతా గ్లాసు వర్షం గాని పడితే ఆ టైంలో ఇక్కడికి వెళ్ళగలిగితే అదైతే మాటల్లో చెప్పలేము. చూడండి పైనంతా ఓపెన్ గ్లాసు వర్షం పడతా ఉంటే అది మనం చూస్తూ తింటే మటుకు అది అదిరిపోతుంది. ఆ ఫీలింగ్ కూడా భలే సెట్టింగ్ చేశారులే. ఎంత చెప్పినా ఇలా కష్టం ముందు మనం చెప్పింది తక్కువే అవుతుంది. ఇంత బాగా సెట్ చేస్తున్నారు, ఇంత ప్లానింగ్గా. ఖచ్చితంగా వాళ్ళు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అద్భుతంగా ఉంది. నాకైతే మనసుకు చాలా సంతోషం అనిపించింది. నేను ఒక షార్ట్ చూసి అక్కడికి వెళ్ళాను కదా, దాన్ని చూసి మనం ఎంత హ్యాపీగా అయితే వెళ్ళానో అంత నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వీడియో తీసుకొని మన ఛానల్ ద్వారా మీకు చూపించాలని ఎక్కడికైతే వెళ్ళాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఫ్యామిలీతో ప్రశాంతంగా స్పెండ్ చేసి హ్యాపీగా చూసి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ కిరణ్ మీ ముందుకు వస్తుంటాడు. కిరణ్ ఫుడ్డీ ఛానల్లో అద్భుతమైన వీడియోలు, అద్భుతమైన రెస్టారెంట్లతో ఎప్పుడు మీ ముందుకు వస్తుంటాడు. హోటల్ రివ్యూస్తో, కుకింగ్ వీడియోస్తో. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే. బాయ్, జై హింద్.